జనవరి 30, 2026 చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఓ తల్లి తన 2 పిల్లల్ని తీసుకొని ఆత్మహత్య చేసుకుంది రైలు కింద పడి. అసలు ఏం జరిగింది అని అందరూ ఆలోచనలో పడ్డారు. తల్లి 2 పిల్లల్ని ఎందుకు అలా చంపుకొని తను చావాల్సి వచ్చింది అని చెప్పి కూడా ఎంతో మంది బాధపడ్డారు. ఎందుకు చెయ్యాల్సి వచ్చింది అని చెప్పి. మరి ఇప్పుడు మనం విజయశాంతి భర్తతో ఉన్నాము. ఆయన ఏం చెప్తారు, అసలు ఇప్పటి వరకు ఏమేమి జరిగింది అనేది కూడా ఆయన ద్వారానే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు, అసలు విజయశాంతి గారి గురించి ఒక మాట. నాకు తెలిసినప్పుడు నేను షాక్లో ఉన్నామ్మా. ఒక 20-25 డేస్ దాకా నాకు ఏమీ తెలియదు. ఎందుకంటే నేను ఆ డిప్రెషన్లో ఉన్నాను. తర్వాత 25 డేస్ తర్వాత వీళ్ళు మాట్లాడే పద్ధతులు, వీళ్ళు చేసే ప్రవర్తన బట్టి నాకు అనుమానం స్టార్ట్ అయిందండి. వీళ్ళే కారణమని మీరు భావిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? అవునమ్మా, 100%. ఎందుకంటే వాళ్ళకు ఈ ఉద్దేశం లేకపోతే నన్ను అడగరు. దీని ఇంకా ఏదో ప్రెషర్ గట్టిగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు నా చావునే చూస్తున్నారంటే వాళ్ళిద్దరు ముగ్గురు చావు కూడా వాళ్ళ కారణం అయి ఉండొచ్చు 100%. ఎందుకంటే నా చావు అంటే 20 రోజులు కాకముందుకే నువ్వు నా చావు గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఇప్పుడు వచ్చి 20 రోజులు అవుతుంది. వాళ్ళు ఎప్పుడు మీ దగ్గరనే ఉంటారు. ఎంత ప్రెజర్ పెట్టారో తెలియదు. ఎందుకంటే అమ్మ మీద, తన్న మీద, వదిన మీద నాకు ఎప్పుడు చెప్పలే. ఎందుకు చెప్పలే? వీళ్ళందరితో కలిసి ఉంటుంది కాబట్టి. కలిసి ఉన్న తర్వాత ఏ రోజైనా మళ్ళీ ఇది బయటకు వస్తే నేను అడుగుతాను కదా, నా భార్యను ఎందుకు మీరు ఇట్లా అంటారు, ఇట్లా టార్చర్ ఎందుకు పెడుతున్నారు అది చెప్పొద్దని ఆమె మనసులోనే పెట్టుకొని మనసులో కుమిలిపోయి ఉన్నదేమో. కానీ నాకున్న ఇప్పుడు సమాచారం బట్టి 100% వీళ్ళే ఫోర్స్ చేశారు. ఈమెకు ప్రెషర్ పెట్టారు. నీకు 2 ఎకరాలు ఉంది కదా, 2 ఎకరాలు ఉంది కదా, నీకు ఏం లేదు కదా, నీకు ఎత్తి లేదు కదా, అది ఇదని పెట్టారు. పెట్టినప్పుడు ఆమె అప్పుడే సూసైడ్ చేసుకోవడానికి సూసైడ్ చేసుకోవడానికి ఉరికి పోయింది, సముద్రం దగ్గర పోయిందని మా అత్త అన్నది, మా బొమ్మది భార్య గిట్ట అన్నది. వీళ్ళు పట్టుకొని వచ్చి మళ్ళీ రూమ్లో కూర్చోబెట్టారని. అంటే నేను అనుకునేది ఏంటంటే వీళ్ళు ప్రతి దగ్గర ఆమెను కారణాలు చేశారు. అంటే చిరంజీవి చేస్తున్నారా లేకపోతే మీ అత్తగారు ఏమైనా చేస్తున్నారా? చిరంజీవి ఒకసారి రైల్వే పోలీస్ స్టేషన్ దగ్గరనే నన్ను బెదిరించడం, నేను చంపేస్తాను, ఏమనుకుంటున్నా నేను చంపేస్తాను అన్నాడు. అంటే సెటిల్మెంట్ చేసుకుంటే ఓకే, సెటిల్మెంట్ చేయకపోతే నేను చంపేస్తాను. ఇప్పుడు నేను లేనప్పుడు నా భార్య, నా పిల్లలు ఎన్నిసార్లు అన్నావు తెలియదు కదా నాకు. అందుకే నాకు థ్రెడ్ ఉందని సిఐ గారికి చెప్పాను. సిఐ గారు ప్రొటెక్షన్ ఇస్తానని చెప్పారు. ఇంకా నీకు ఏదైనా నువ్వు బయట ఎక్కడ ఉన్నా కానీ, నీకు ఏ ఏరియాలో ఉన్నా కానీ ఒక 100కి ఒకసారి కాల్ చేసి వితిన్ 10 minutes నీ దగ్గర ఉంటారు. ఆ మొబైల్లో 100% డేటా ఉంటుంది తల్లి. ఎందుకు ఉంటుందని చెప్తున్నా ఆమె ప్రతిదీ, ఎందుకంటే ఎవరికి ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, ఎవరు తీసుకున్నా, ఏదన్నా ఆమెకు కంపల్సరీ ప్రూఫ్ పెట్టుకుంటుంది. కానీ అమ్మ ఈడ ఒకటి తెలిసింది ఏంటంటే వీళ్ళు నాకేది చెప్పొద్దు అని మా వైపుతో అనేదమ్మా. వీళ్ళు ప్రతి విషయం చెప్పకు ఎందుకు చెప్పొద్దు అనేది నాకు అర్థం కాలేదమ్మా. లేకపోతే ఏమైనా ప్రెషర్ చేసి చంపాలనుకున్నారా మనకు తెలియదమ్మా. ఏ విషయమైనా నాకు చెప్పొద్దు అనుకునేది. ఆ విషయం ఒక విషయం ఏంటంటే చెప్పొద్దు అనుకుంటే ఒక ప్లాట్ గురించి నాకు చెప్పింది, పలానా దగ్గర ప్లాట్ తీసుకున్నామండి అని. వీళ్ళు నేను అన్నాను, నాకు ఆ ప్లాట్ గురించి తెలుసు, మీకు చెప్పింది అప్పుడే చెప్పిందా, నేను చెప్పొద్దు అన్నా కదా అన్న మాట వాళ్ళ నోటి నుంచే వచ్చింది. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎత్తుకపోయారమ్మా, ఇంట్లోకి వెళ్ళి గోల్డ్ ఎత్తుకపోయారు, డబ్బులు ఎత్తుకపోయారు. డాక్యుమెంట్స్ అడిగితే డాక్యుమెంట్స్ ఇవ్వలే. ఆయన ఏమనుకున్నాడు అంటే డాక్యుమెంట్స్ వీనికి ఇవ్వకపోతే ఆడ ఆగిపోతాడు అనుకున్నాడు. కెమెరా ఆధారంగా చూస్తే పిల్లలు ఆవిడతోనే వెళ్తున్నారు. అంటే తెలిసి వెళ్ళారా తెలియక వెళ్ళారా అని మేము అనుకుంటున్నాం. తెలిసే వెళ్ళారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? బాబు ప్రిన్సిపల్ గట్టి అడిగాను, వాళ్ళ పిల్లలు గట్టి అడిగాను. బాబు ఏం చెప్పాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, అరే మా మమ్మీ వచ్చిందిరా, తులిప్స్లో బిర్యానీ తినిపిస్తాము, తినేసి వస్తారా, మీకు గిట బిర్యానీ తీసుకొస్తారా అని చెప్పింది. వాళ్ళకి ఆలోచన లేదమ్మా. పాప దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా విజువల్ చూసినప్పుడు హ్యాపీగా ఉంది, మమ్మీ వచ్చింది కదా ఏదో తినిపిస్తుంది అనే ఆలోచన అంతే వాళ్ళకు. మీరేం కోరుకుంటున్నారు? అసలు ఎవరెవరు ఎట్లా ప్రెషర్ చేస్తున్నారు? అమ్మా నాకు లోకల్ లీడర్స్ నుంచి కూడా ప్రెషర్ వచ్చిందమ్మా. చిరంజీవి సెటిల్మెంట్ చేసుకోండి, సెటిల్మెంట్ చేసి. నాకు సెటిల్మెంట్ అంటే ఏంటి అర్థం కాలేదు తల్లి. ఇప్పటివరకు కూడా నాకు అర్థమవుతలేదు. నా ఆస్తులు వాళ్ళకి సెటిల్మెంట్ చేసేది ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఎవరు ఉంటే నేను సెటిల్మెంట్ చేసుకోవాలి. నా ఆస్తులు మేము ఇద్దరం కష్టపడి సంపాదించిన ఇదంతా ఈ ఆస్తుల గురించి ఎందుకు వస్తుంది వీళ్ళకి అనేది నాకు అర్థమవుతుంది. ఇంతవరకు ఇంకా అర్థం కాదు. అది ఒకటే విషయం నాకు.
ఈరోజు మేము సంపాదించిన ఆస్తి మీద మీరు నాకు కావాలనే మాట ఎందుకు అంటున్నారు? నేను అదే అంటున్నానమ్మా, మీడియా పూర్వక చెప్తున్నా, మీడియా మిత్రులకు అందరూ చెప్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నా, ఈ ఆస్తి గొడవ, ఇది ఆస్తులు ఎన్ని వచ్చినా కానీ ఒక ట్రస్ట్కి రాస్తాను, ఎవ్వరికి ఇయ్యను. డైరీ ఏమైనా దొరికే అవకాశాలు ఉన్నాయా? అంటే దొరికినాయా లేకపోతే? వాళ్ళ దగ్గర డైరీ ఉందమ్మా, మా బొమ్మడిది వాళ్ళ దగ్గర డైరీ ఉంది. ఎందుకంటే డైరీ లేదని కదా ఆమె ఖచ్చితంగా నాకు ఎప్పుడు చెప్పేది, ప్రతి విషయం నేను డైరీలు రాస్తున్నాయని చెప్పింది మా వైఫ్. ఇక్కడ కిటికీలో చూస్తే ఇంత కాల్చిన పేపర్స్ ఉన్నాయమ్మా, బూడిది ఉంది. ఆ ఎందుకు కాల్చవలసి వచ్చింది? ఏమున్నాయి డేటా అలా? ఖచ్చితంగా హస్బెండ్ చెప్తున్నది ఏంటంటే, నాకు చాలా అనుమానాలు ఉన్నాయి, దీని మీద ఆల్రెడీ నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను, ఖచ్చితంగా నేను పై అధికారులను కూడా కలుస్తాను, ఖచ్చితంగా అంటే ఏదైతే నా భార్య పిల్లల్ని చనిపోయే ప్రేరేపించారో వాళ్ళు ఖచ్చితంగా నా తల్లి, ఆవిడ తల్లి, నా బావ, అలాగే ఆయన భార్య అని చెప్తూ ఇట్లా ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురికి సంబంధించి ఖచ్చితంగా ఇటు పోలీసులు